నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ వీక్ రోడ్ ప్రెసిడెంట్ విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ మన బీగాస్ షోరూంలో అయితే కొత్తగా బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులోకి అయితే వచ్చిందనమాట. అంతేకాకుండా బీగాస్ సంబంధించిన ఆర్యూవీ ఎలక్ట్రిక్ స్కూటర్స్, C1 ఐమాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మార్కెట్ లో కొత్తగా వచ్చిన బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ తో పాటుగా బీగాస్ షోరూమ్ లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నాతో పాటు రండి. సో మీరు చూస్తున్నట్లుగా విజయవాడ బీగాస్ షోరూమ్ లో అయితే ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉన్నది అనమాట. మీరు చూసినట్లయితే బీగాస్ C1 ఐమాక్స్ కానివ్వండి, లేకపోతే మనకి RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, లేకపోతే ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్టాక్ అయితే ఉందన్నమాట. మల్టిపుల్ కలర్స్ ఆప్షన్స్, అలానే ఓవాలోనే 2 కొత్త వేరియంట్స్ అనమాట. బేస్ వేరియంట్ తో పాటు ఇప్పుడు ఓవా మ్యాక్స్ 145 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కూడా ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చిందనమాట. ఈ పర్టికులర్ స్కూటర్ మోడల్స్ మీద ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం అండి. అసలు మొత్తం సంక్రాంతి తర్వాత ఏమైనా బాగా స్టాక్ అని తెప్పించారండి? లేదు, అలా లేదు సార్. 26 మోడల్ రోల్ అవుట్ చేస్తాం మార్కెట్లోకి. మామూలుగా 26 మోడల్ కొంచెం లేట్ అవుతుంది కదా, ఫిబ్రవరి ఎండింగ్ అలా అవుతుంది కదా. బట్ మేమేంటంటే ఈసారి కొంచెం తొందరగానే రోల్ అవుట్ చేస్తాం. ఇప్పుడు అన్ని మీ దగ్గర ఉన్నాయి 26 మోడల్, 26 స్టాక్. 25 హార్డ్లీ ఫ్యూ వెహికల్స్ ఉన్నాయి, 5 to 10 వెహికల్స్, మిగతా అన్ని 26 స్టాక్. మార్కెట్లో ఇప్పుడు బీగాస్ ఓవా మ్యాక్స్ అనే వేరియంట్ 145 కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు. ఈ వేరియంట్ అన్న సార్ ఇది? అవును సార్. ఇప్పుడు మీరు చూసేది బికాస్ ఓవా మ్యాక్స్. మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసింది EX, మీరు టెస్ట్ డ్రైవ్ చేశారు. అవును. సో ఈ రోజు మీరు మ్యాక్స్ టెస్ట్ డ్రైవ్ చేశారు, మీరే చెప్పాలి డిఫరెన్స్ ఏంటి. సో మేజర్ అంటే వెహికల్ అంతా సేమ్ సార్. మనకి బికాస్లో ఏంటంటే వేరియంట్స్ ఎప్పుడు మైలేజ్ మీద డిపెండ్ అవుతాయి. సో కస్టమర్కి ఎక్కువ మైలేజ్ కావాలంటే మనకు వెహికల్ అంతా సేమ్ ఉంచి బ్యాటరీ ప్యాక్ మారుస్తూ ఉంటారు. అవును. సో ఇప్పుడు ఏంటంటే EX తర్వాత నెక్స్ట్ ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వాళ్ళకి మ్యాక్స్. సో మ్యాక్స్లో ఏంటంటే మీకు 3 kW LFP బ్యాటరీ వాడుతుంది కంపెనీ, విచ్ ఈస్ రిమూవబుల్ ఇస్తున్నారు. రిమూవబుల్స్ మన దగ్గర ఉన్న ఒక ఓన్లీ RUV 350 మ్యాక్స్ ఒకటే నాన్ రిమూవబుల్, మిగతా అన్ని మనకి రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది అనమాట. సో మనకి జస్ట్ ఇలా తీసి క్లిప్ అన్లాక్ చేసి తీస్తే వెహికల్ బ్యాటరీ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీని ఛార్జింగ్ టైం ఎంత ఇస్తున్నారు? 6 hours ఇస్తున్నాం సార్. సరే, ఎందుకంటే మనం వాడేవన్నీ 500 watt ఛార్జెస్. ఓకే. ఫాస్ట్ ఛార్జింగ్ మనకి లేదు ప్రజెంట్ అయితే, ఓన్లీ RUVకి ఒక్కదానికే ఉంది. సో మిగతా వాటికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఓకే. నార్మల్గా 6 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది అన్నమాట వెహికల్. మనకి సర్టిఫైడ్ రేంజ్ వచ్చి ఇది 3 kW బ్యాటరీ కదా సార్. సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసరికి 145 kilometers ఉంది. సో మాది ఎప్పుడు సర్టిఫైడ్ రేంజ్ కొంచెం దగ్గర ఉంటుంది, బికాస్ అంటే ఫస్ట్ నుంచి మనం ఏంటంటే బేస్డ్ ఆన్ డ్రైవింగ్ కండిషన్స్ మెయిన్. సో జాగ్రత్త డ్రైవ్ చేసుకుంటే 130, 134. సో మేము కస్టమర్ చెప్పేది ఏంటంటే 120+ అనే చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు డ్రైవ్ చేసే బిహేవియర్ బట్టి ఉంటుంది. డిస్ప్లే వచ్చేసరికి నార్మల్ డిస్ప్లే వస్తుంది, LCD డిస్ప్లే. దీంట్లో కూడా ఎకో స్పోర్ట్స్ అండ్ రివర్స్ మోడ్ కూడా ఉంది దీంట్లో. ఓకే. సో బేసిక్ నాకు ఇనీషియల్ లైట్ వెయిట్ స్కూటీ కావాలి లేడీస్ కానీ, లేదా ఫ్లిప్కార్ట్ గిగ్ వర్కర్స్ కానీ, వాళ్ళకి ఇది చాలా బాగుంటుందని నా సజెషన్. ఎందుకంటే పర్ డే 100 kilometers గిగ్ వర్కర్ అనేది ఈజీగా తిరుగుతుంది. జొమాటోకి కానీ, లేకపోతే స్విగ్గీ కానీ, అట్లా ర్యాపిడో అది వచ్చినప్పుడు దే కెన్ గో ఫర్ RUV, ఎందుకంటే టైర్ కంఫర్ట్ కానీ అది అంత డిఫరెంట్. ఎందుకంటే ఇంకో మనిషి ఎక్కుతారు కాబట్టి ఎక్కువ. అవును. డబల్స్ ఎక్కినప్పుడు మైలేజ్ అనేది ఇంపాక్ట్ అవ్వకూడదు. దీని మీద స్విగ్గీ, జొమాటో కానీ అట్లా చేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. బీగాస్ సంబంధించిన ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీవియస్ వర్షన్ 2.3 kW వేరియంట్ లో. అవును సార్. మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే 95 kilometers వచ్చింది. సో అప్పుడు మీరు చెప్పింది సుమారుగా 90,000 అన్నారు ఆన్ రోడ్ ప్రైస్ అది. అవును సార్. అప్పుడు ఇనిషియల్ గా లాంచ్ చేసినప్పుడు 90,000 కి ఇచ్చారు ఇంట్రొడక్షన్ ఆఫర్ కింద. ఇప్పుడు మీరు విజయవాడలో ఎంతకి ఇస్తున్నారు అది? మనం 95 కి ఇస్తాం సార్. ఏం లేదు, ఆ 5,000 ఏదైతే కంపెనీ తగ్గించిందో ఇంట్రొడక్షన్ ఇచ్చాము. వన్స్ ఎప్పుడైతే అది కంపెనీ పెంచిందో మనం 95 కి ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఓవా మ్యాక్స్ కి ఎంత బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు, అలానే ప్రైస్ ఎంత? సో బేసిక్ గా ఇప్పుడు బికాస్ అనేది వారంటీస్ మొత్తం మార్చేశారు సార్. బ్యాటరీకి వచ్చేసరికి 3 సంవత్సరాలు కానీ 50,000 kilometers చేస్తారు బేస్ వారంటీ. ఏదైనా బేస్ వారంటీ. ఓన్లీ C1 EX ఒక్కదానికి 3 years కానీ 36,000. మిగతా అన్నిటికీ మాత్రం 3 years or 50,000 kilometers వారంటీ ఇచ్చేస్తాను బేస్ నుంచి. ఎక్స్టెండెడ్ చేసుకోవచ్చా? ఎక్స్టెండెడ్ చేసుకోవచ్చు. దీనికి 75,000 or 5 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే ప్రెసెంట్ ఆన్ రోడ్ వచ్చేసరికి ఇది లాంచ్ ఆఫర్ కింద 1,20,000 విత్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తున్నాం. 1,20,000 విత్ ఎక్స్టెండెడ్ వారంటీ. జనరల్ గా అయితే ఎక్స్టెండెడ్ వారంటీ ప్రైస్ ఎంత ఉంటుంది? మనకి అది 4,000 దాకా పడుతుంది. ఓకే. 4,000 దాకా పడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఉన్న వెహికల్స్ ప్రతిటికి మనం ఎక్స్టెండెడ్ వారంటీ ఫ్రీ ఇచ్చేస్తాం. సంక్రాంతి ఆఫర్ అలా కంటిన్యూ చేస్తున్నాం మనం ఇంకా. సో ఎక్స్టెండెడ్ వారంటీ ఫ్రీ ఇచ్చేస్తాం ప్రతి వెహికల్కి. లేడీస్కి అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది వెహికల్.
కలర్స్ ఏమి ఉంటాయి ఇందులో? దీంట్లో 3 కలర్స్ ఉంటాయి సార్. వైట్, ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి బ్లూ, మీరు టెస్ట్ డ్రైవ్ చేసింది నిన్న గ్రీన్. సో 3 కలర్స్ ఉంటాయి. మీకు ఇది నార్మల్ మోటార్ రేటెడ్ పవర్ వచ్చేసరికి 1.5 కిలోవాట్ అండి, అండ్ పీక్ పవర్ వచ్చేసరికి 2.4 కిలోవాట్ మోటార్. మనకి స్పీడ్ వచ్చేసరికి టాప్ స్పీడ్ స్పోర్ట్స్ మోడ్ లో 60 వెళ్తుంది, ఎకో మోడ్ లో 45. అవును సార్, దట్స్ మ్యాక్స్ వీ కెన్ గో 40-45. ఇది వచ్చేసరికి మీకు RUV 350 మ్యాక్స్ అండి. ఇది మెటల్ బాడీతో వస్తుంది వెహికల్, అండ్ మీకు టైర్ వచ్చేసరికి 16 ఇంచ్ వీల్ వస్తుంది. ఇది ఇన్ వీల్ హైపర్ డ్రైవ్ మోటార్తో వస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 75 కిలోమీటర్స్. మీరు ఇది రేంజ్ టెస్ట్ చేశారు, మీకు 142 వచ్చినట్టుంది. బట్ మేము చెప్పేది ఏంటంటే కస్టమర్స్కి 120. సో డ్రైవింగ్ బిహేవియర్ బట్టి ఉంటుంది, మళ్ళీ వాళ్ళు అలా డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అని. సో ఇది వచ్చేసరికి సజెస్టెడ్ ఎక్కువ ర్యాపిడో వర్కర్స్కి, స్విగ్గీ వాళ్ళకి, మేము ఎక్కువ తిరుగుతాం, రెగ్యులర్గా ఎక్కువ తిరుగుతాం అనుకున్న వాళ్ళకి RUV అనేది బెటర్ చాయిస్. కొంచెం లాంగ్ వెళ్తాం అనుకున్న వాళ్ళు. దీనికి మీరు బ్యాటరీ వారంటీ ఎంత ప్రైస్ ఉంది? సో బ్యాటరీ వారంటీ వచ్చేసరికి నార్మల్గానే మనకి 3 years or 50,000 వస్తుంది. ఎక్స్టెండెడ్ వారంటీలో ఇది 5 years or 1 lakh kilometers వెళ్తుంది. సో ఏకైక స్కూటర్ మనకి ఇండియాలో 5 years or 1 lakh kilometers వారంటీ ఇచ్చే బ్యాటరీ మీద ఎక్స్క్లూజివ్. మిగతా వెహికల్ అంతా మనకి 3 years or 36,000 kilometers విచ్ ఆర్ కమ్ ఫస్ట్. ఇది ప్రెసెంట్ ఆన్ రోడ్ వచ్చేసరికి మనకి ఆఫర్స్ అన్ని పోను 1,38,000కి వస్తుంది. ఎంత ఆఫర్ ఇస్తున్నారు మీ డిస్కౌంట్? అంటే మనకి ఇనిషియల్ గా లాంచ్ అయినప్పుడు 145 ఉంది సార్. సో ఇప్పుడు ఆ 7,000 ఏదైతే డిస్కౌంట్ ఉందో అది పాస్ ఆన్ చేస్తున్నాం విత్ ఎక్స్టెండెడ్ వారంటీ. అంటే సుమారుగా 11,000 రూపాయల వరకు. అంతే సార్, 11 నుంచి 15,000 దాకా వస్తుంది. 5 years 1 lakh kilometers వారంటీ ఇన్ బిల్ ఇచ్చేస్తున్నారు. ఎనీ పర్చేస్ మనం ఇచ్చేస్తాం వెహికల్తో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ వచ్చేసి విత్ ఇన్ 1 month లో వాళ్ళకి కంపెనీ నుంచి అప్లై అయిపోద్ది. ఇంకా ఓకే, మేము చేసేది ఏముంది, ఓకే, మేము ఏదైతే DMS లో ఎంటర్ చేస్తామో ఆ కస్టమర్కి ఎక్స్టెండెడ్ వారంటీ ట్యాగ్ అయిపోద్ది 1 month తర్వాత. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్రొడక్ట్ అండి C12 Max 3.0. మనకి C12 Max తర్వాత 2.0 వచ్చింది, తర్వాత 3.0 వచ్చింది. డిఫరెన్స్ ఏంటి అంటే 2.0కి 3.0కి కొంచెం మాకు డిస్ప్లే కలర్ఫుల్గా ఉండాలి. TFT డిస్ప్లే వస్తుంది, బటన్స్ మారుతాయి, క్రూజ్ కంట్రోల్ వస్తుంది, దీంట్లో రివర్స్ వస్తుంది. సో బ్యాటరీ అదంతా సేమ్, కలర్స్ కూడా డిఫరెంట్ వస్తుంది. దీన్ని ఐస్ గ్రీన్ కలర్ అంటాం మనం, డ్యూయల్ టోన్ వస్తుంది. ఓకే, సో మనకి యాక్సెస్ లో ఉండే కలర్ టైప్ అనమాట, వైట్ అండ్ గ్రీన్. సో దీంట్లోనే ఇంకో 2 కలర్స్ వస్తాయి, గ్రాఫైట్ గ్రే ఒకటి, తర్వాత మనకి yellowish కలర్ ఒకటి వస్తుంది, జూపిటర్ లాగా. 3 కలర్స్ ఉన్నాయి 3.0లో. దీంట్లో రేంజ్ ఎంత, స్పీడ్ ఎంత సార్? ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 60 సార్ స్పోర్ట్స్ మోడ్లో. రేంజ్ వచ్చేసరికి 100 to 110 బేస్డ్ ఆన్ డ్రైవింగ్ కండిషన్. మేము చెప్పేది అయితే 100 అలా చెప్తున్నాం. ఛార్జింగ్ టైం సార్? ఛార్జింగ్ టైం వచ్చేసరికి మీకు 6 hours పడుతుంది. సేమ్ 500 watt ఛార్జర్ వస్తుంది. సో మన దాంట్లో ఫాస్ట్ ఛార్జర్ ఓన్లీ RUVకి ఒక్కదానికి ఉంది, దీనికైతే నార్మల్ 6.5 hours లో ఫుల్. ఇది ప్రెసెంట్ ఆన్ రోడ్ వచ్చేసరికి 130,000 వచ్చింది విత్ ఎక్స్టెండెడ్ వారంటీ. ఇది వచ్చేసరికి C12 IMAX 2.0 అండి. మీరు ఇందాక 3.0 చూసారు కదా, 2.0 దాని బ్రదర్ అనుకోండి. LCD డిస్ప్లే వస్తుంది, రివర్స్ ఆప్షన్ ఉండదు, క్రూజ్ ఉండదు. ఓకే, మిగతా అంతా సేమ్. కలర్స్ ఏమో నార్మల్ కలర్స్ వస్తాయి, గ్రీన్, వైట్, మ్యాట్ బ్లూ, బ్లాక్. ఓకే, ఈ 4 కలర్స్ అనమాట. దీంట్లో కూడా సేమ్ 60 స్పీడ్ సార్? సేమ్ టాప్ స్పీడ్ 60, బ్యాటరీ కెపాసిటీ సేమ్ 2.7 kilowatt. మిగతా వెహికల్ అంతా ఒకటి. కాకపోతే ఏంటంటే అది కొంచెం లేడీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వెహికల్ రివర్స్ లాగటం కానీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి. సో ఇదేంటంటే కొంచెం జెంట్స్ కి ప్రిఫరబుల్ అనమాట. కొన్ని ఫీచర్స్ తక్కువ ఉంటాయి ఇందులో. ఫీచర్స్ తక్కువ ఉంటాయి దాంట్లో. ఏంటంటే మొబైల్ కనెక్టెడ్ అవన్నీ వచ్చేస్తాయి. దీంట్లో అయ్యండి బేసిక్ యాక్టివా టైప్ అనమాట. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఇది వచ్చేసరికి ఆన్ రోడ్ 125 సార్, 1,25,000 విత్ ఎక్స్టెండెడ్ వారంటీ ఫ్రీ ఇస్తాం ప్రతి వెహికల్. ఇది వచ్చేసరికి మీకు UVA EX మీరు ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేసిన వెహికల్, బేస్ వేరియంట్. మ్యాక్స్ కి బేస్ వేరియంట్. మైలేజ్ వచ్చేసరికి 90 kilometers ట్రూ రేంజ్. సర్టిఫైడ్ వచ్చేసరికి 107. సో 90-95 బేస్డ్ ఆన్ దర్ డ్రైవింగ్ కండిషన్. 95,000 సార్ ఇది ఆన్ రోడ్ 95 విత్ ఎక్స్టెండెడ్ వారంటీ. సార్ ఇప్పుడు మన విజయవాడ బీగోస్ షోరూమ్ లో కస్టమర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేటప్పుడు వాళ్ళకి ఫైనాన్స్ ఆప్షన్స్ ఏం ఇస్తున్నారు? సో ఫైనాన్స్ ఆప్షన్స్ వాళ్ళ సిబిల్ బట్టి ఉంటుంది సార్. మనకేంటంటే హీరో ఫిన్కార్ప్ ఉంది, ఎకోఫై ఉంది, IDFC బ్యాంక్ ఉంది, బజాజ్ ఫిన్సర్ ఉంది. సో వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టు వాళ్ళ దేంట్లో కావాలంటే దాంట్లో పెడతాం. సో ఒక దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రిజెక్ట్ అయింది, సో నెక్స్ట్ వేరే ఫైనాన్స్లో పెడతాం. సో దాంట్లో అప్రూవ్ అయింది అనుకోండి కేసు, దాంట్లో చేస్తాం. సో అన్ని నీట్గా ఎంత పడుతుంది ఏంటి, EMI ఏంటి అని చెప్పి వన్స్ ఈ సెడ్ ఓకే అంతా ఈ డాక్యుమెంటేషన్ అయిన తర్వాత కానీ ప్రాసెస్ స్టార్ట్. సో ఫైనాన్స్ ఆప్షన్స్ అదే. లేదు డైరెక్ట్గా కస్టమర్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటాను, మేము కొటేషన్ ఇస్తాము, అండ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్, SBI కానీ అలా. ఇప్పుడు మీరు ఫ్రీ సర్వీస్ ఏమైనా ఇస్తున్నారు స్కూటర్ కొనుగోలు మీద? సో ఫ్రీ సర్వీస్ వచ్చేసరికి మనకి
బేసిక్గా ఫస్ట్ది ఫోర్త్ది లేబర్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది సార్. మిగతా అన్నిటికీ పెయిడే ఉంటుంది. బట్ దీనికి ఫ్రీ సర్వీస్ దీంట్లో పెద్ద చేసేదే ఉండదు. ఎవ్రీ 3 సర్వీసెస్కి మేము అడిషనల్గా ఏం చేస్తాం అంటే మోటార్ బేరింగ్స్ మారుస్తాం. సో మోటార్ బేరింగ్స్ అండ్ తర్వాత వెహికల్ ఎలా ఉంది ఏంటి, బ్రేక్ షూస్ అరిగిన దాన్ని బట్టి మనం కస్టమర్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఎవ్రీ 3 సర్వీసెస్కి మాత్రం మోటార్ బేరింగ్స్ ఎందుకు మారుస్తూ ఉంటే మోటార్ ఫంక్షనాలిటీ స్మూత్గా ఉంటాయి. బేరింగ్ ఎప్పుడు మామూలుగా రెగ్యులర్గా తిరుగుతూ ఉంటే అరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఇదైద్దో ఎవరికి తెలియదు. సో ఎవ్రీ 3 సర్వీసెస్ ఇట్స్ మ్యాండేట్ బై ద కంపెనీ ఏంటంటే వాళ్ళు మోటార్ ఇష్యూస్ రాకూడదని ముందే ప్రికాషనరీ మెజర్ కింద ఎవ్రీ 3 సర్వీసెస్కి మోటార్ బేరింగ్ మార్చారు. ఇంకోటి మోటార్ కంట్రోలర్ ఛార్జర్కి ఎంత వారంటీ ఇస్తున్నారు? 3 years or 36,000 kilometers. ఛార్జర్ కూడా ఛార్జర్ కూడా ఇదివరకు కంటే ఇప్పుడు మార్చేశారు. ఛార్జర్ కూడా IP67 ఛార్జర్స్ వస్తున్నాయి మనకు కూడా. సో ఇబ్బంది ఏం లేదు. చివరిగా బీగో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ఇప్పుడు మీరు డిస్కౌంట్స్ ఇస్తున్నారు కదా, అది ఎంతకాలం ఉండొచ్చు అని చెప్పి? ప్రతి నెల ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది. మేమేంటంటే రీసెంట్ గా కొంచెం గట్టిగా అనమాట, లేదు ఇంకొంచెం ప్రైస్ రిడక్షన్ కావాలి. సో వాళ్ళు అందుకే ఏం చేశారంటే ఒక దగ్గర ప్రతి వెహికల్ మీద 5,000 to 6,000 తగ్గించారు. తగ్గించిన తర్వాత మనకి ఆ ప్రైస్ వస్తుంది విత్ ఎక్స్టెండెడ్ వారంటీ. చూసారు కదండి, ఇది బీగో షోరూమ్, విజయవాడ బీగో షోరూమ్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్, వాటికి సంబంధించిన డిస్కౌంట్స్ అనమాట. సో వీళ్ళు బేస్ వేరియంట్ వచ్చి బీగో సంబంధించిన ఓవా అనమాట. ఇప్పుడు 95,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 95 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. అలానే ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇప్పుడు దానికి సంబంధించిన అప్గ్రేడెడ్ వేరియంట్ డెడికేటెడ్ వీడియోని మన ఈవీ కుర్రాడ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా మీరు ఒకసారి అయితే చూడండి. అవి కాకుండా మీకు బీగోస్ సంబంధించిన C12 ఐమాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. మేము RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ రివ్యూస్ కూడా మన ఈవీ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు విజయవాడ బీగో షోరూంలో ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ పర్చేస్ చేస్తారో మినిమం 5 years బ్యాటరీ ప్యాక్ వారంటీ ఏదైతే ఉందో మీకు ఉచితంగా ఇస్తున్నారు అనమాట. ఎక్స్టెండ్ వారంటీ అనేది ఉచితంగా అయితే లభిస్తుంది. ఓవరాల్గా స్కూటర్ మోడల్ని బట్టి 7,000 రూపాయల నుంచి 11,000 రూపాయల వరకు డిస్కౌంట్స్ అయితే లభిస్తాయి అనమాట. ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో బీగో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఆనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ విషయాన్ని ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్ ఏ గంటకు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాది నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.